ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతా ఉన్నాను. డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు చాలా దీవించబడుతున్నారు. ఇది ఇంకో కొత్త ప్రోగ్రామ్. దీన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించిన విధాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, చాలామంది విశ్వాసులకు ఉండే డౌట్ ఏంటంటే, నా పిలుపు నేను తెలుసుకోవడం ఎలా, నా కాలింగ్ నేను తెలుసుకోవడం ఎలా. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది. అయితే దాని గురించిన ఎన్నో డౌట్స్. అసలు నేను చేయొచ్చా, సేవ చేయొచ్చా, సేవ అంటే పలానా వాళ్ళే చేయాలి, పలానా పాస్టర్స్ కొడుకులే చేయాలి, ఎలా ఉంటాయి అంటే డౌట్స్ చాలామందికి. ఇప్పుడున్న సేవకులకి చాలామందికి దేవుని స్వరం వినిపించింది కాబట్టి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఏదో కనిపించింది అందుకే సేవ చేస్తూ ఉన్నారు అని చాలామందికి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. మెయిన్ డౌట్ ఏంటంటే, విశ్వాసులకి ఉన్న డౌట్ ఏంటంటే, నా పిలుపు నేను తెలుసుకోవడం ఎలా, నా కాలింగ్ నేను తెలుసుకోవడం ఎలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఈ వీడియో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా నమ్మి ఈ మాటలు మీతో చెప్తా ఉన్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా డౌట్స్ మీకు క్లియర్ అవబోతున్నాయి. దేవుడు పిలుపు గురించిన విషయం మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవబోతున్నాయి. ఇంకా చాలామంది సేవలోకి వచ్చిన వాళ్ళకు కూడా అసలు నేను పిలువబడ్డానా, నేను చేసేది కరెక్టేనా అని చాలా డౌట్స్ ఉంటాయి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ఒక నిర్ధారణ చాలామందికి రాబోతుంది. చాలామందికి ఒక డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ అవబోతున్నాయి. అయితే నేను ఈ వీడియోలో కాలింగ్ గురించి చెప్పాలంటే, మీ పిలుపు మీరు తెలుసుకోవాలంటే, పిలుపుని గురించిన కొంచెం నాలెడ్జ్, కొంచెం జ్ఞానం, పిలుపు గురించిన కొంచెం జ్ఞానం మనం కలిగి ఉండాలి. అయితే పిలుపులో 2 రకాలైన పిలుపులు ఉంటాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ కాలింగ్స్. అవేంటంటే మేజర్ కాలింగ్స్ అండ్ మైనర్ కాలింగ్స్. మేజర్ కాలింగ్స్ అండ్ మైనర్ కాలింగ్స్ ఈ వీడియోలో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో, రాబోతున్న ఫ్యూచర్ వీడియోస్లో అవేంటో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మేజర్ కాలింగ్స్, చాలామంది నా యూట్యూబ్ ఛానల్ పేరు చూసి కానీ, ఇన్స్టాగ్రామ్ పేరు చూసి కానీ, ఎందుకు ప్రాఫిట్ మోహన్ అని పెట్టుకున్నావు అని చాలామంది అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే చాలామందికి నేను ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటంటే, పాస్టర్ అని పిలవడానికి చాలామందికి ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ నేను ప్రాఫిట్ అని పెట్టుకున్నందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, దెర్ ఆర్ 5 types ఆఫ్ మేజర్ కాలింగ్స్. 5 రకాలైన పిలుపులు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవేంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి మీకు ఆ వచనం నేను చదివి వినిపిస్తాను. అదేంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ మనం చూసినట్టయితే దెర్ ఆర్ 5 types, 5 రకాలైన పరిచర్యలు మనం కలిగి ఉన్నాం. అపోస్తులు, కొంతమందిని అపోస్తులుగా పిలిచాడు దేవుడు, కొంతమందిని ప్రవక్తలుగా పిలిచాడు, కొంతమందిని సువార్థికులుగా పిలిచాడు, కొంతమందిని పాస్టర్స్గా పిలిచాడు, కొంతమందిని బోధకులుగా పిలిచాడు. ఈ 5 రకాలైన పరిచర్యలు ఆ 13వ వచనంలో మనం చూస్తాం. వాటిని నేను రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక వీడియో చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా మన పిలుపును, వీటిలో మన పిలుపు ఏంటి. అందరు ఈ 5 ministriesలోకి రారు, కానీ ఇంకో మైనర్ కాలింగ్స్ అని మనకు ఉన్నాయి. వాటిని కూడా మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్. ప్రతి ఒక్క విశ్వాసి పిలువబడిన వాడే. నువ్వు విశ్వాసివా, యేసుప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావా, అయితే నువ్వు పిలువబడిన వాడవే. నీకు ఒక కాలింగ్ ఉంది. అదేంటి బ్రదర్, నాతో ఇప్పుడు దేవుడు మాట్లాడలేదు, నాకు ఏ స్వరం వినిపించలేదు, నాకు ఏ దర్శనాలు రాలేదు అని చాలామంది అనుకుంటారు. ఒకవేళ అలా రాకపోయినా కానీ నేను చెప్తున్నాను, ఈ వీడియో ద్వారా మీకు చెప్తా ఉన్నాను, ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నది. నీ జీవితంలో నీ మీద కాలింగ్, నీకున్న పిలుపు ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడే నీ జీవితంలో నీ కాలింగ్, నీ పిలుపు యాక్టివేట్ అయ్యింది. నేను ఎట్లా చెప్తావు బ్రదర్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్ అని చెప్తున్నావు, ప్రతి ఒక్క విశ్వాసి పిలువబడిన వాడే అని చెప్తున్నావు, ఎలా చెప్తావు బ్రదర్ నువ్వు
ఎలా చెప్పగలుగుతావు ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్ అని ఎలా చెప్పగలుగుతావు అంటే నా సొంత మాటల్లో కాదు, నేను వాక్యాన్ని మీకు చూపించబోతా ఉన్నాను. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం చూస్తాం ఏంటంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు ఏంటంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగిన జీవితం మీరు జీవించండి అని చెప్పి కింద వచ్చేలోపు ఆ పిలుపులు ఎన్ని రకాలు, ఆ కాలింగ్స్ ఎన్ని రకాలు, దెర్ ఆర్ 5 types ఆఫ్ కాలింగ్స్, మేజర్ కాలింగ్స్ గురించి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. అయితే నేను పెట్టుకున్న పేరు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివేటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికకి నేను పెట్టిన పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ కాలింగ్ అని. కాలింగ్ గురించిన ఒక క్లారిటీ, ఒక క్లియర్ కట్ క్లారిటీ నాకు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి నాకు అర్థం చేశాడు. అనేక మంది బోధకుల ద్వారా నేను నేర్చుకున్నాను. అసలు ఎవరికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ కాలింగ్స్ గురించి, పిలుపు గురించి, ఎన్ని రకాలైన సేవలు ఉన్నాయి, ఎన్ని రకాలైన మినిస్ట్రీస్ ఉన్నాయి అని ఎవరికి చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడో మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. నేను ఫస్ట్లో చెప్పాను, ఏం మాట చెప్పానంటే ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్. నువ్వు ఒక విశ్వాసం అయితే నువ్వు పిలబడిన వాడివే అని నేను చెప్పాను. అయితే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరికి రాస్తున్నాడు, పిలుపులో ఎన్ని రకాలైన పిలుపులు ఉన్నాయి, ఎన్ని రకాలైన మినిస్ట్రీస్ ఉన్నాయని ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు అంటే ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు ఈ పత్రిక రాస్తున్నట్టు పౌలు చెప్తా ఉన్నాడు. అయితే కాలింగ్స్ ఎవరికంటే కాలింగ్స్ పలానా పాస్టర్స్ కూడా కాదు, పలానా సేవకుల కుమారులకే ఈ పిలుపు, ఈ సేవ పిలుపు, ఇంకా నాకు కాదు అని అనుకునే వారికి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామందికి సేవ చేయాలని భారం ఉంటుంది. అయితే ఆ భారాన్ని దేవుడు పెడతాడు. సేవ చేయాలనే భారాన్ని ఎవరు పెడతారంటే మనలో దేవుడే పెడతాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఏ స్వరం వినపడలేదు కదా, నేను కాదు సేవ చేయాల్సింది, నాకేదైనా. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు ఒక స్వరం వినిపిస్తుంది, దేవుడు ఒక రోజు పిలుస్తాడు. ఆల్రెడీ నువ్వు కలిగిన దాని గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఒక విశ్వాసి, నువ్వు విశ్వాసిగా పిలువబడ్డావు అంటే నీకు దేవుడి గురించిన జ్ఞానం, రక్షణ గురించిన జ్ఞానం నీకు వచ్చింది అంటే నువ్వు ఆల్రెడీ పిలువబడిన వాడివే. యు ఆర్ కాల్డ్, నువ్వు పిలువబడిన వాడివి. ఆల్రెడీ నీ పైన ఒక కాలింగ్ ఉంది, నీ మీద ఒక కాలింగ్ ఉంది, నీ మీద ఒక పర్పస్ ఉంది. ఏదో స్వరం వినపడాలి, నాకు స్వరం వినపడాలి, నాకు దర్శనం రావాలి అని ఆలోచించే నీకు ఎప్పటికీ రాదు. నీకు ఏ స్వరం వినపడదు, ఏ దర్శనం రాదు. ఒకానొక రోజు నువ్వేం చేయని వ్యక్తిగా యేసు ప్రభు ముందు నువ్వు నుంచుంటావు. నువ్వు ఎంత వెయిట్ చేయని, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు ఒక రోజు వస్తుంది, దేవుడు ఒక రోజు నన్ను పిలుస్తాడు. ఏ రోజు నేను పిలవడు, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నేను పిలిచాడు. ఆల్రెడీ నీ మీద పిలుపు ఉంది, ఆల్రెడీ నీ మీద కాలింగ్ ఉంది. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరితో మాట్లాడుతున్నాడంటే విశ్వాసులైన వారితో, పరిశుద్ధులైన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పిలవబడిన వాడే. ఈ వీడియో ద్వారా నీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్. నీ పర్పస్ ఏంటో నీకు తెలుసుకో. ఎవరైనా సరే ఈ కోవకు రావాల్సిందే. అయితే నువ్వు అపోస్తుల్లో కావాలి, లేకపోతే ప్రవక్తవు కావాలి, లేకపోతే నువ్వు సువార్థికుడు కావాలి, లేకపోతే ఒక పాస్టర్వి కావాలి, లేకపోతే ఒక కాపరివి కావాలి. ఈ 5 రకాలు కాకపోతే నీకు మైనర్ కాలింగ్స్ ఏంటంటే గివింగ్, సపోర్టింగ్, పరిచారకులు, ఈ విధంగా మైనర్ కాలింగ్స్ ఉంటాయి. మైనర్ కాలింగ్స్ గురించి, మేజర్ కాలింగ్స్ గురించి ఎలా మన పిలుపును మనం తెలుసుకోగలం, ఏ జాబితాలోకి మనం వస్తాం అనే విషయాన్ని నేను రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేయబోతా ఉన్నాను. కానీ ఈ వీడియోలో నేను చెప్తుంది ఒకటే, నువ్వు ఒక బిలీవర్ అయితే, నువ్వు ఒక విశ్వాసం అయితే నువ్వు పిలబడిన వాడివి. దేవుడు ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. మీకు ఒక క్లారిటీ వచ్చిందని, ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్ అని మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి పిలువబడిన వాడే అని అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ రెవల్యూషన్ బట్టి, ఒక క్లారిటీని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రానున్న రోజుల్లో ఇంకా ఈ పిలుపు గురించిన వీడియోస్ అనేకమైన వాటి చేయడానికి మీ కృపా సహాయాన్ని దయచేయమని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. భాషల గురించిన డౌట్స్, ప్రాఫెసీస్ గురించిన డౌట్స్, ఇంకా అనేక రకమైన హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ గురించిన డౌట్స్, చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి. నేను వాటి గురించి ప్రత్యేకంగా వాటి గురించి వీడియోస్ రానున్న రోజుల్లో చేయబోతా ఉన్నాను. అలాంటి వీడియోస్ మీరు వినడానికి, చూడడానికి ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.